కానీ నోటా కన్నా తక్కువ ఓట్లు తెచ్చుకుంది బీజేపీ. అదొకటి ఒక బాగా నెగిటివ్ ముద్ర. 1% ఓటు బ్యాంక్ కూడా తెచ్చుకోలేకపోయింది, బాగా నెగిటివ్ ముద్ర. ఇప్పుడు బల నిరూపణ అంటే దేన్ని చూసి బలాన్ని నిరూపించుకోవాలి? ఓన్లీ మోడీ మార్క్ ఒక్కటేనా? అంతకుమించి ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోవడానికి ఏదైనా ఉందా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ ప్రభుత్వాల్లో ఉండి పెట్టిన ఖర్చు కంటే అత్యధికంగా ఖర్చు పెట్టింది కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర మీద. 2014 తర్వాత ఇవాల్టి వరకు ఆంధ్ర మీద పెట్టిన ఖర్చు దాదాపుగా గుజరాత్లో పెట్టిన ఖర్చుతో సమానం. ఆ స్థాయిలో ఇక్కడ పెట్టుబడి పెట్టారు, అభివృద్ధి చేశారు, మౌలిక సదుపాయాలు కల్పించారు. దీన్ని జనంలోకి ఎప్పుడు చెప్పుకోగలుగుతారు? మిత్రపక్షంగా పొత్తు పెట్టుకుంటే మా ఇద్దరి వల్ల అనాలు తప్పించి ఇదిగో మేము ఇది చేసామని చెప్పడానికి వర్కౌట్ కాదు. రెండవది, వాళ్ళకంటూ ఇప్పుడు 0.8% వచ్చినటువంటి క్రిందటిసారి ఓట్లు మరి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంత సీరియస్ సిచ్యువేషన్లో కూడా 4.5% వచ్చినాయిగా, అంటే ఇంప్రూవ్ అయింది కదా. ఇప్పుడు ఆ ఓట్లు ఎవరికి పోతాయి? అదే కదా, అది తెలుగుదేశం పార్టీకి దెబ్బ అవుతాయి, కలిస్తే అడిపోతాయి. తెలుగుదేశం పార్టీకి ఆ ఓట్లు యాడవ్వాలని తెలుగుదేశం కోరుకుంటాం. అవును, భారతీయ జనతా పార్టీ అధిష్టానం అట్లా కలపద్దు అంటోంది. ఎందుకు అంటే మనదేంటో తేల్చుకుందాం. ఒకటి మోడీ హవా, రెండు రాష్ట్రానికి ఎంత చేసాం, మూడవది జగన్ పాలన చూసేశారు, బాబు పాలన చూసేశారు. ఇప్పుడు ఇద్దరులో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా వస్తారు కదా మళ్ళీ. అంతే, విరక్తి పెరిగినప్పుడు ప్రత్యామ్నాయం కావాలి కదా. ఇప్పుడు సింగిల్గా నిలబడితే నెక్స్ట్ ట్రిప్కి మేము ప్రత్యామ్నాయం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చూసేశారు, తెలుగుదేశం పార్టీని చూసేశారు సుదీర్ఘకాలం పాటు. కాబట్టి తెలంగాణలో మేము ప్రత్యామ్నాయం అని ముందుకు వచ్చింది బీఆర్ఎస్. అందుకని